హాయ్ అండి, నమస్తే అండి. ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. మురిల్ టైప్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికమ్, 5 ఎగ్గులు తీసుకున్నాను. అలాగే సాల్ట్, కారం, మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ అనమాట. చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. అంటే రైస్ బదులు అన్నమాట అండి. మురిలు వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి. ఎగ్ అలా కొట్టేసి ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. అందులో కూడా వేయచ్చు, మామూలుగానే వేసి కాకుండా ఆమ్లెట్ వేస్తాను. అయిపోయిందండి, ఆమ్లెట్ అయిపోయింది. తీసేస్తున్నాను. దీంట్లో మనం ఉప్పు కారం కూడా వేసేసుకొని పెద్దవాళ్ళు తినేటప్పుడు వేసుకోవచ్చు. అలా మిక్సీ కొట్టేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకోండి, అవి మిక్సీలో వేసుకోవచ్చు. ఇంకా కొంచెం కారం కారంగా ఉంటాయి, బాగుంటాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేయడానికి ఆయిల్ 3 స్పూన్లు వేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా లైట్గా మొయ్యగా మన మిక్సీలో వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు చేసుకోవాలనుకుంటే అలా వేసుకుని సరిపోతుంది. ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకొని పిల్లలకైతే తగ్గించి వేసుకొని బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఇది చూసేటప్పుడు మట్టు ఫార్వర్డ్ చేసేయకండి. ఏంటన్నా చూడండి, మీరు కూడా ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. రైస్తో ఎలా ఉంటుందో మురిలతో కూడా అలాగే ఉంటుంది. ఇష్టపడుతున్నారు, చాలా బాగుంటుంది. చూడండి, క్యాబేజీ, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము వేసుకొని గ్రీన్ పీస్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఆ మురిలికి 10 ఎగ్గులు వేసుకోవచ్చు. మనం ఎవరంతా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కానీ మీరు కూడా ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. టమాటా కూడా వేస్తాం. ఇవి ఇలా మధ్యలో వస్తున్నాయి. చిన్ని ముక్కలు మనం ఆమ్లెట్ వేసుకున్నది చిన్ని ముక్కలు కట్ చేసుకొని తీసుకొని తర్వాత ఈ మురీలు ఉన్నాయి కదండి, ఇది వాటర్లోని వేసేదన్నమాట. వాటర్లో వేసి మనం ఒక జాల్లో వేసుకోవచ్చు. కొద్దిగా మురీలు కట్ చేసి కట్ చేసి అన్నీ మొత్తం అందులో వేసేద్దాం. కానీ మరి ఒకటి కలిసి ఒకటి తగ్గిపోతే బాగుంటుంది కదా. అక్కడ వాటర్ పట్టా పోతే బాగుంటుంది. అయిపోయింది. ఆమ్లెట్ చిన్న ముక్కలు కట్ చేసుకొని చికెన్ మసాలా పౌడర్ అనమాట. 1 స్పూన్ ఉంటుంది.
రుచికి సరిపడగా సాల్ట్ మనకు కావాలంటే వేసుకోవచ్చు. కారం, వాటర్లో ఇలా తీసేసుకొని వెంటనే వేసేసుకోవాలండి. ఇవి వాటర్లోని వెంటనే జాలి వేసేసుకుంటే ఇలాగా బాగుంటుంది అన్నమాట. ఇలా జాలిలో వేసుకొని పళ్ళులో కూడా వేసుకోవచ్చు. మనకి నీరు ఇది అవ్వాలంటే ఇలా వేసేసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవాలంటే సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చాను. వేసుకో మన కారం సరిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఓకేండి, రైస్ లాగే ఉంటుంది. బాగుంది, కలర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. లైక్ చేసినప్పుడు నాన్ స్టిక్ పెద్దది పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకసారి చూడండి, మీరు కూడా పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు.